స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఎపిసోడ్ లో మనం ఎవరి గురించి మాట్లాడబోతున్నాం అంటే హాలీవుడ్ డైరెక్టర్స్ సీజన్ 2 చేస్తాను కదా. హాలీవుడ్ డైరెక్టర్స్ సీజన్ 2 కాదు, డైరెక్టర్స్ గురించి సీజన్ 2 ఇది. ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్స్ సీజన్ 2, ఫస్ట్ సీజన్ 2 లో ఎపిసోడ్ 2 ఇంకా 3 ఇండియన్ డైరెక్టర్స్ గురించి సీజన్ అయిపోయింది. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూడండి, గంటగా చెప్పండి, ఆన్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చింది చేయండి. మొత్తానికి అయితే మా ఛానల్ ని వీక్షిస్తానే ఉండండి. చాలు సీజన్ 2 ఇది. ఇప్పటికే 2 ఎపిసోడ్స్ కంప్లీట్ మెయిన్ మ్యాటర్. ఓకే 2 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. ఒకటి మార్టిన్ స్కోర్సెస్ గురించి, హాలీవుడ్ డైరెక్టర్స్ సీజన్ 2 లో మార్టిన్ స్కోర్సెస్ గురించి కంప్లీట్ అయింది. క్వింటిన్ టారంటినో గురించి కూడా కంప్లీట్ అయింది. ఎవరైనా చూడాలనుకుంటే ఆ డైరెక్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఎపిసోడ్ 3 బ్రైన్ డి పాల్మా అట్లా. ఓకే, ఎందుకంటే అందరికీ తెలిసిన సినిమా స్కార్ఫేస్ అంటారు. స్కార్ఫేస్ డైరెక్టర్ మనకి తెలిసింది కూడా అదేనా? సర్లే ఓకే, అవన్నీ పక్కన పెట్టేస్తే బ్రైన్ డి పాల్మా గురించి మాట్లాడదామని మళ్ళా అవన్నీ వదిలే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాం, మొదలు పెడదాం. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. సరే, బ్రైన్ డి పాల్మా గురించి వస్తే ఓకే, గుర్తుపెట్టుకోండి, మా పేర్లు ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ కుమార్. సరే, ఇప్పుడు బ్రైన్ డి పాల్మా గురించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి ఆల్ పాచినో, ద లెజెండ్ ఆఫ్ హాలీవుడ్, రాబర్ట్ డి నీరో కన్నా ఆల్ పాచినో అంటారు. అదే ఓకే, స్కార్ఫేస్ ఆల్ పాచినో. హాలీవుడ్ లో 2 లెజెండ్స్ అని భావించే ఇద్దరు యాక్టర్స్ తోనూ తీసిన ఇంకొక గ్రేట్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది గ్రేట్ డైరెక్టర్ బ్రైన్ డి పాల్మా. స్కార్ఫేస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఐడియా. ఫస్ట్ బ్రైన్ డి పాల్మా సినిమా చూసింది ఆల్ పాచినో గాడ్ ఫాదర్ చేసాను. స్కార్ఫేస్ చూసాను. స్కార్ఫేస్ సినిమా చూసినప్పుడు ప్రేమ్, స్కార్ఫేస్ సినిమా చూసినప్పుడు ఎట్లుందంటే నాకు సినిమా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే గాడ్ ఫాదర్ ఒక కంప్లీట్ స్టోరీ, ఎవరో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపలా తీసింది. అంటే కంప్లీట్ స్టోరీ, ఒక కంప్లీట్ స్టోరీ. ఇది ఎట్లుంటుంది అంటే సేమ్ సిమిలర్ ఏది స్టోరీ కాదు, మేకింగ్ కావచ్చు, ఆ నరేషన్ కావచ్చు, కొంచెం అట్లా చూస్తే నాకు ఎందుకు నాకు అట్లా అనిపించింది ప్రేమ్. గాడ్ ఫాదర్ ఏమంటే కంప్లీట్ స్టోరీ. గాడ్ ఫాదర్ ఎట్లా అంటే మెర్లిన్ ఏదో పేరు ప్రేమ్, మెర్లాన్ అతను అంత సామ్రాజ్యం సృష్టించుకొని వాళ్ళ చిన్న కొడుకు దాన్ని టేకప్ చేసుకొని రన్ చేస్తూ, ఈ మనిషి ఏమో గార్డెన్ లో వాళ్ళ మనవడితో ఆడుకుని హార్ట్ అటాక్ వచ్చింది. అది కథ కంప్లీట్ స్టోరీ. ఒక మనిషి గురించి కూడా ఇంత బాగా ఫుల్ చూపించాను. అది బాగా. స్కార్ఫేస్ ఏమవుతుందంటే ఆల్పేసిన ఇప్పుడు ఇంకో విషయం మర్చిపోయినా, టోనీ మంటానా అనుకుంటా, టోనీ మంటానా అది స్కార్ఫేస్ నిజమైన కథ అనుకుంటా. టోనీ మంటానా అనే మనిషిది అట్లా ఏదో చిన్న డ్రగ్ డీలరు, కొంచెం పెద్దగా మాఫియాలో పెద్ద స్టేజ్కి పోయినాడని, అదేదో నిజమైన కథను ఏమో నాకు ఏదో నెట్ లో అప్పుడు కొట్టి చూసింటాం కదా సినిమా చూసినట్టు. ఏది కథ ఎట్లుంది, ఎవరు డైరెక్టర్ అని చూసి ఏదో కొత్త స్టోరీ ఏమో నాకు తెలియదు. కరెక్ట్ నిజమైన స్టోరీ ఏమో టోనీ మంటానా క్యారెక్టర్. ఆ సినిమా ఉంది ప్రేమ్, ఆ సినిమా గురించి నేను చెప్తాను. ఇంకా ఎక్కువ సార్లు చూసినా అంటే నాకు ఎక్కువ సినిమా నచ్చిన సినిమా కూడా అదే. స్కార్ఫేస్ గురించి ఏం చెప్తాను ప్రేమ్. మాఫియాలో గాడ్ ఫాదర్ కంప్లీట్ స్టోరీ వచ్చేసి స్కార్ఫేస్ లో ఏమైపోతుందంటే ప్రేమ్, ఏదో వాడు ఓపెన్ చేస్తానే సినిమా ప్రేమ్, వాడు ఎట్లుంటాడంటే ఆ మనిషి ఏం చేశాను ఆ మనిషి ఎట్లుంటాడంటే ఏదో డబ్బు సంపాదించాలి, డబ్బు పిచ్చితో మనిషి ఆ మనిషి అట్లా ఉంటుంది. అట్లా ఉండే మనిషి ఒక ఫ్రెండ్ వాడు పరిచయము, దాని తర్వాత వాడు ఒకసారి డ్రగ్ ఏదో అమ్మడానికో ఆ డ్రగ్ తీసుకోవడానికో ఓ ప్లేస్ పోయినప్పుడు లేదు వాళ్ళకి చెప్తాను. మనం ఇప్పుడు మాట్లాడేది వాళ్ళ గురించి. సర్లే, ఒక చోటుకు పోయినప్పుడు డ్రగ్ తీసుకోవడానికో అమ్మడానికో ఒక చోటుకు పోయినప్పుడు దొరికిపోతాడు. నాకు ఇదే సేమ్ యాసిడ్ గుర్తొచ్చింది సార్, పుష్ప గుర్తొచ్చింది. ఎందుకు చెప్పు, పుష్పలో 1లో దొరికిపోతాడు. మొత్తం దొరికిపోయినాక ముక్కుంటాడు దేవుడికి, ఈసారి నేను బతికిస్తే నేను చాలా పెద్ద అయిపోతాను ఇప్పుడు అని చెప్పాను. స్కార్ఫేస్ లో గుర్తుందా? అందుకే స్నానం చేసుకున్నట్టు గుర్తుంటుంది. కింద వాడు వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయిడు వాడు ఏదో ఆడ చేయకుండా వాడు అతి చేస్తాడు, పైన వాడు పోతాడు. ఆ సీన్ అయితే ఎట్లా చూసినట్టు అంత మునిగిపోయి చూసేసిన. ఒకసారి నేను చేసినాక నేను చూసి ఇట్లా చూద్దామని నాకు అనిపించింది ప్రేమ్. నిజం అంటే ఆ సినిమా నాకు పుష్ప గుర్తొచ్చింది. ఎట్లా చెప్పు అంటే చెప్పాను ప్రేమ్. ఈ సీన్ ఏం చేస్తాడంటే వాడు ఇంకా చచ్చిపోతాడు. వాడు పక్కన వాడిని కూడా కప్స్ చేసుకొని దానికి తగిలించాడు. వీడు ఒకటి చంపేసింటాడు దాన్ని, ఏదో ఒకటి పెద్దగా ఏదో చెట్టును పోసేస్తాడు, ఆ మిషన్తో ఏదో చంపేస్తాడు. మనిషిని చంపేస్తాడు. వీడినే నెక్స్ట్ ఆల్పించిన టాగి ఉంటాడని
అవేమంటారండి చంపేస్తారేమో అనుకుంటాం ప్రేమ్. చంపేసే టైంలో వాడి ఫ్రెండ్ కింద నుంచి వాడిపై రావడం జరుగుతుంది, వాడు వీడు అనుకుంటా ఏదో ఆ సీన్ భలే నచ్చింది నాకు. సత్య సినిమాలో ఆ థియేటర్ సీన్ కానీ కొన్ని అట్లాంటి సీన్ ఏదో లాజిక్ గా వచ్చిన సీన్లు కానీ అట్లా అనిపిస్తుంది సీన్ ప్రేమ్. ఏదో ఆ సీన్ నాకు చాలా నచ్చింది. అట్లా ఇది పుష్పలాగా అనిపించింది ఆ సీన్. ఇది ఒక్కసారి దొరికేసి నీ పెద్ద అయిపోతా అన్నట్ట ఆల్పించిన ఒక్కసారి దొరుకుతారా, ఒక్కసారి దొరికేది. దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్ లో ఆ మనిషి చచ్చిపోతారు తప్పితే మధ్యలో ఆడ దొరకరు. అట్లా గ్యాంగ్స్టర్ గా మనిషి అట్లా తయారైపోయింటాడు, అంత పెద్దోడు అయిపోయింటాడు. ఇక అదే గాడ్ ఫాదర్ కంప్లీట్ స్టోరీ. స్కార్ఫేస్ లో ఏమైందంటే అంత చేసి వాళ్ళ చెల్లికి ఒకసారి డబ్బు ఇస్తే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి నచ్చదు, విసిరేస్తుంది. వాళ్ళ చెల్లెలు తీసుకుని ఆయన కూడా వాళ్ళ చెల్లెలి అన్న కదా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాన్ ఫ్రెండ్ కోల్పోతాడు వాళ్ళ చెల్లెల్ని ప్రేమించి అట్లా చేయడం వల్ల. వాళ్ళ వాన్తో ఉన్న మనిషిని చంపేయడము. ఇంకా అప్పుడు క్లైమాక్స్ లో కూడా వాళ్ళ చెల్లెల్ని అక్కడ ఏదో పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ ఏదో కూర్చొని ఉంటాడు, మాట్లాడుతుంటాడు. వాడు గన్ షూట్ తగిలి ఆమె చనిపోతుంది. ఏదో ఫస్ట్ ఆమె చంపేయడానికి వస్తున్నాను ఇప్పుడు మాల్పించిన. ఎందుకంటే వాళ్ళ చెల్లెల్ని కూడా వాళ్ళ చెల్లి లవర్ని చంపినాడని తెలుసుకుందో ఏమో. వాడు ఆమె గన్ను తీసుకొని వచ్చి కాల్చడానికి ప్రయత్నిస్తాము. అప్పుడు గన్ షూట్ వీడిని చంపడానికి వచ్చిన మనిషికి ఆ గన్ షూట్ ఆ బుల్లెట్ ఆమె పడిపోతుంది. వీడు అప్పుడు డ్రగ్ తీసుకొని ఉంటాడు. ఆయన కూడా వెనక నుంచి గన్ ఒక్క బుల్లెట్ తగ్గుతానే ఎన్ని ప్రేమ క్లైమాక్స్ ఎట్లా అంటే ముందర నుంచి వచ్చినప్పుడు ప్రేమ ఎట్లా అంటే నిజం చెప్తాను. సీన్ గురించి మాట్లాడతాను. ఏదో లాస్ట్ క్లైమాక్స్ లో ఏమవుతుందో ముందర నుంచి చాలా మంది కలుస్తారు. పడిపోడు ఆ మనిషి ముందు నుంచి చాలా మంది కాల్చిన కూడా 21 టన్ ఆల్పేచడం పడిపోడు. అట్లా కాలుస్తానే ఉంటాడు గన్ పై చేస్తానే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు గమనించినావా వెనక నుంచి వచ్చి వాడు ఒక్క బుల్లెట్ కొడతానే ముందర పడిపోయి దాంట్లో నీళ్ళలో ఉండిపోతాడు. గమనించినావా? అంటే ఇది ముందర నుంచి వాడి ముందర నుంచి ఎంత మంది వచ్చినా చచ్చిపోడు, కానీ వెన్నుపోట అట్లాంటిది ఏదో అట్లా జరిగితే పడిపోతాడు అనమాట. ముందు నుంచి ఎంతమంది గన్ను తగినప్పుడు బుల్లెట్ వాడు అట్లా కాలుస్తానే ఉంటాడు పడిపోడు. అంటే నాకు దాని నుంచి నేను వీడు అంటే ఏదో డైరెక్టర్ ఒక లాగా పెట్టినాడు ఏదో అంటే నాకు ఫీల్ వచ్చింది. ఆ సినిమా నాకు ఇంగ్లీష్ సినిమాలు మొత్తం చూసిన సినిమాలో ఈ సినిమా చాలా ఇష్టం ఉంది. స్కార్ఫిష్ ని చాలా 2-3 సార్లు చూసా. ఇంకా కొన్నిసార్లు కూడా చూస్తాను. టైం ఇంకా చాలా వెళ్ళిపోతాను. అది ఇదొకటి టైం లేదు, ఇంకా ఎక్కువ సార్లు చూసా. ఈ సినిమా చూసినాక ఫస్ట్ ఫిల్మ్ ఏదని చూస్తే ఫస్ట్ ఫిల్మ్ ఏంటో ఉన్నది సార్. ఎందుకు హాయిమం జరుగుతుంది. రాబర్ట్ డీనర్ ఉన్నాడు కదా అప్పుడే గుడ్ ఫెలోస్ ఆ సినిమా చాలా సినిమాలు చూసినాం కాబట్టి రాబర్ట్ డీనర్ ఉంది. చాలా పర్లేదు బాగానే చూసాం అప్పుడే. ఇటు యాక్చువల్గా గుడ్ ఫెలోస్ కానీ కొన్ని వేరే సినిమాలని చూసినాము, సినిమాలు చూసినాం కాబట్టి అప్పుడు హాయిమం సినిమా చూడాలనిపించింది. హాయిమం సినిమా చూస్తే హాయిమం సినిమాలో ఎవరు చూడరు ప్రపంచంలో. బ్రెయిన్ డిపార్ట్మెంట్ ఒకటి చూసారు, ఇంకా ఎవరైనా చూస్తున్నారంటే మనకి చూసింటారు. చూసింటాం కదా, చూస్తాం. వేరే వాళ్ళు కూడా చూసినా కూడా ఎవరు చూస్తారంటే ఆ హాలీవుడ్ మనుషులు చూస్తారు, అక్కడ ఉన్న మనుషులు చూస్తారు. అక్కడ ఫారెన్ లో ఉన్న మనుషులు, అమెరికాలో ఉన్న మనుషులు, ఆ హాలీవుడ్ ఫిల్మ్స్ చూసే మనుషులు చూస్తారు. మన ఇండియా ఇక్కడ ఉన్న మనుషులు ఏవి చూస్తారు, ఇట్లా స్టార్ తీసుకున్నా ఏం ఫేమస్ అయింది, ఏ పెద్ద అవార్డు వస్తే అవి చూస్తారు. ఇప్పుడు ఈ వెలుగులోకి వచ్చినా చూస్తారు. ఫస్ట్ సినిమా చూస్తారు. అదే మనం అట్లా ప్రాక్టీస్ పడుకోగల కూడా ఫస్ట్ డెన్మెంటీనా సినిమా 1963 అనుకుంటారు. అదే మనం చూసా డెన్మెంటీనా మన ఫ్రాన్సిస్ ఫోర్డ్ గురించి మనం ఈ సినిమా గురించి వస్తే హైమామ్ గురించి సినిమా గురించి వస్తే ఎవరు చూసిండ్రు ఆ సినిమా ఏంటంటే ఆ సినిమా మొత్తంలో నాకు ఒకటే ఒక సీన్ నచ్చింది. ఏం సీన్ చెప్పు, వాడు ఏదేదో చేయాలని ప్రయత్నించారు ప్రేమ్. వాడు గురించి చెప్తాను ఉంటాడు. వాడు స్నానం చేసి ఏదో పైన ఇట్లా పెట్టుకుని ఉంటాడు. క్యాప్ ఏదో నాకు గుర్తుంది అప్పుడు చెప్పింటే అది కరెక్ట్గా చెప్పిట్టి ఏదో మంచిగా స్నానం చేస్తా ఉంటే ఏది ఇట్లా పెట్టుకుని ఉంటాడు. వాడు ఏంటో ఉంటాడు. వాడు సీరియస్గా చెప్తాను. స్నానం చేసేటప్పుడు కూడా చెప్పాలా, స్నానం చేసేటప్పుడు చెప్పాలా. అట్లా మన గురించి గుర్తొచ్చింది. మన విషయంలో మనం కూడా ఏదో మాట్లాడుతానే ఉంటాం. ఏదో పని చేసుకుంటే స్నానం చేసేప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాము. ఏదో అది ఇది అని అట్లా సేమ్ ఆ సీన్ నచ్చింది. అదే ఇంకా బ్లాక్ డే అని ఏదో సరే గుర్తులేదు. అది బ్లాక్ అండ్ వైట్ చిన్న ప్రేమ బ్లాక్ ఇది ఒకటి బ్లాక్ డే అనో ఏదో అన్ని బ్లాక్ మ్యాన్ అని ఏదో చిన్న ప్రేమ ఇంకా ఫ్రెండ్స్ సన్నగా అయిపోయి అది ఏదో గలాట్లు నా చీకట్లు ఏదో ఉంది. అది కూడా మొత్తం చూసా. మొత్తం ఎందుకు చూసా అంటే ఏదో నాకు బాగా అనిపించింది. ఇట్లా మార్టిన్ స్కోర్సెస్ అయిపోయింది కాబట్టి ఇంతకు ముందు డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెస్ గురించి కూడా మాట్లాడితే మార్టిన్ స్కోర్సెస్ సినిమాలో కూడా ఫస్ట్ ఫిల్మ్ అయింది చెప్పు హూస్ నాకింగ్ అట్ ది డోర్. ఆ సినిమా ఉంది ఇది ఒక విషయం. హూస్ నాకింగ్ అట్ ది డోర్ లో సినిమాలో కూడా కొన్ని సీన్లు ఉన్నాయి. అప్పుడు మాట్లాడేస్తాం కంటే ఆ సినిమాలు కూడా కొన్ని అట్లా ఉన్నాయి అని మేకింగ్ బాగుంది. ఆ మేకింగ్ స్టైల్ బాగుంది. మన అంటారు ఆ మేకింగ్ చేశాను మీరు ఓకే. మన తెలుగు అదే ఊళ్ళో డైరెక్టర్ కావాలనుకుంటే మన తెలుగు సినిమాలు చూసి ఇన్స్పైర్ అయితే అది అంటే తీసేకి రాదు. ప్రొడక్షన్ అంటే తీసే కదా మన తెలుగు సినిమాలు. మన పిక్చర్ అంతా పెట్టుకుంటే ఆ సినిమాలు చూసి నేర్చుకొని ఏదో మన పిక్చర్ అంతా తీయచ్చు. వీళ్ళ సినిమాలు చూసి మనం చేయాలంటే ఏమైపోతుందంటే ఈ సినిమా అంటే ఇట్లే ఉండాలి కదా, సినిమా అంటే ఇదే ఉండాలి కదా, ఈ సినిమా అంటే ఈ మనిషి ఉంటుంది కదా, ఈ సినిమా అంటే ఈ డైలాగ్ ఈ కామెడీ ఈ సీన్లో ఉండాలి అనిపిస్తుంది. వాళ్ళ సినిమాలు చూసి ఏమనిపిస్తుంది అంటే అనిపిస్తుంది
అసలు సంబంధం ఉండదు, ఏది ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది కాబట్టి మనం తీసేది కూడా ఏదో మనకు నచ్చింది ఇచ్చే అనిపిస్తుంది. ఇటు చూసి ఇట్లే ఉండాలా, ఇట్లా ఐటమ్స్ అంతా ఉండాలి, ఈ పాటలే ఉండాలి, ఇట్లే వాళ్ళు చూస్తే పాట కూడా అవసరం ఏదో మన పిచ్చి అంతా తీయచ్చు అనిపిస్తుంది. వాళ్ళ సినిమాలు అట్లుంటాయి. ఏదో చెప్తాండి, ఏదో బాడీ డబ్బులు ఏదో చెప్తాను, బాడీ డబ్బులు అంటే చెప్పచ్చు ఇవే చూసింది. ఇంకా ఏదో డ్రెస్ టు కిల్ అని చూడలేదు, వేరే చూసాం. స్నేక్ ఐస్, ఇది గ్రీటింగ్, ఇది కూడా రాబర్ట్ డే నీరో. గ్రీటింగ్ ఇది ఫస్ట్ 1968లో అనుకుంటా. ఇది ఫస్ట్ గ్రీటింగ్ తీసి తర్వాత ఇది హాయ్ మామ్ తీసినాడు రాబర్ట్ డే నీరోతో. ఇవి తీసిన తర్వాత ఇంక ఇట్లే స్టార్ట్ చేసి నా తర్వాత అన్టచబుల్, ఇంకో సినిమా ఏదో ఉంది మన కొద్దిగా 1976 ఆ టైంలో వచ్చింది అది. దాని తర్వాత 1983లో ఇది కదా స్కార్ఫేస్. చాలా సినిమాలు నేను మర్చిపోతాంట కరెక్ట్ గురించి వేరు కానీ అంటే ఆ సినిమాలో కొన్ని కొన్ని చాలా బాగుంటాయి. హాయమాన్లో నాకు దాంతో పాటు మొత్తం అంతా దీంట్లో వస్తే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బ్లాక్ అండ్ వైట్ అయిపోయి కెమెరా ఒకటేదో వాళ్ళు ఏదో లిఫ్ట్ లో పోస్ట్ హంటింగ్ మాదిరి ఏదో చేసుకుంటా పోతారు. అక్కడ కూడా ప్రేమ్ అక్కడ కూడా చూసుకుంటే ఏమైపోతుంది, అక్కడ కూడా చూస్తుంటే అది ఒక విషయం. అక్కడ కూడా చూసుకుంటే మొత్తం డీటెయిల్ అదే పోతుంది. అదే బోర్ అనిపిస్తుంది, బోర్ అనిపించు. ఎందుకంటే ఇప్పుడు టైం పాస్ వచ్చిన చూడాలంటే బోర్ అనిపించు. మనం ఆ పిక్చర్ ఆ పిక్చర్ మనిషి తీసినప్పుడు ఆ పిక్చర్ మనం ఏదో చూసామంటే పోతుంది చూడకూడదు. అట్లా సెటప్ లో కూడా ఏదో రాబర్ట్ డి నీరో ముందుగానే ఏదో ప్రిపేర్ అవుతాడు, అది ఏదో లాఠీ తీసుకొని చికెన్ కూడా కొట్టుకుంటూ అది ఇది దాని తర్వాత ఏదో వాళ్ళు ఏదో పార్టీని ఏదో చేసుకుంటుంటారు. అప్పుడు ఏదో ఒక మనిషి దొంగతనం చేసాన్ని ఇంకొక అతను వాడు తీసుకుని వాడు అప్పుడే వెళ్ళిపోతాడు. వాడు తీసుకుని అంటే వాడిని తిట్టడము, వాడు తీసుకుని ఈ అమ్మాయిని ఇద్దరు మీద పడి కొట్టడము, వీళ్ళిద్దరు ఇట్లా కాదని ఏదో లిఫ్ట్ లో పోతారు. అప్పుడు లిఫ్ట్ లో పోయి కూడా రాబర్ట్ డి నీరో అటు పోలీసు వేషము లేకపోతే అట్లా ఏదో అతను వచ్చి ఏదేదో అంత గలాడు తిరిగి ఏదో ఆ సినిమా లాస్ట్కి ఇక్కబడిపోతుంది. అదే దాంట్లో కూడా ఎవరు లేకుండా ఉన్నారని చేసి నటిస్తా అంటాడు. ఆ సీను ఇది గ్రీటింగ్ లో ఏదో చాలా కామ్గా ఉండి స్పెట్స్ పెట్టుకొని అదేదో నడుస్తూ ఉంటది. ఇది ఈ సినిమా ఉంది మనం ఏదంటే కంక్లూజన్ ఎండింగ్ ఇచ్చేద్దాం. అదే ఒకటి బాడీ డబల్ లో ఏమైపోతుందంటే అంటే బాడీ డబుల్ సినిమా నేను ఒకటే చెప్తా. బాడీ డబుల్ సినిమా స్టోరీ కానీ ఏ సీన్ కానీ చెప్పాను కానీ ఒక విషయం చెప్తా. బాడీ డబుల్ గురించి ఏంటంటే బాడీ డబుల్ సినిమా ఎట్లా అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీసాను సప్త శివ తీసి ఎంత పవర్ఫుల్ సినిమాను బ్రెయిన్ డిపాల్ స్కార్ తీశారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసింది కరెక్ట్ చెప్పచ్చు లేదా కొన్ని ఇట్లా సెక్స్ ఉండాలి ఏదో పిచ్చి పిచ్చి చేస్తారు కదా, ఏదో ఎక్స్పోజింగ్ చేస్తూ సెక్స్ తక్కువ మాట ఎక్స్పోజింగ్ చేసి ఒక మనిషిని కొన్ని సినిమా ఏదో ఒక సినిమా పేరు చెప్పు ఏదో లడకి అని ఏదో సినిమా అట్లా ఎక్స్పోజింగ్ అట్లా ఏదో అంత మంచి సినిమా తీసుకుంటే ఏదో పిచ్చి పట్టి ఇట్లా తీసారు ఇంకా తెలియదు. అట్లా బ్రెయిన్ డిపాల్ కూడా స్కార్ ఫేస్ ఆ మనిషి సినిమాలో స్కార్ ఫేస్ లో అంటా చెప్పుకొని ఏదో క్రైమ్స్ ఏదో ఒక సినిమా ఉంది. అట్లా మంచి మంచి సినిమాల్లో ఆ మనిషి అట్లా తీసే బాడీ డబుల్ అనే సినిమా అట్లా ఈ మనిషి ఎట్లా తీసినాడు శివాజీ తీసి ఇది ఎట్లా అని ఆ మనిషి అది అవి తీసి స్కార్ ఫేస్ ఏదో పిచ్చో లేకపోతే ఏమో అట్లా ఎందుకు తీసారు మెంటల్ గా ఆ బాడీ డబుల్ అనే సినిమా అది అట్లా ఏదో ఎందుకు అట్లా. సరే మేము అనుకున్న రన్ టైం కంప్లీట్ అయింది. ఎపిసోడ్ 3 అయిపోయింది. దీనికి ఏమైనా కావాలంటే పార్ట్ 3 అడగండి, పార్ట్ 2 అడగండి. ఇది మేము కూడా చేస్తాం, మేము అడగపోయినా చేస్తాం, ఎందుకంటే మేము కూడా అంత టాపిక్ చెప్పినట్టు అనిపించడంగా ఇంకా చేస్తాం. ఇక ముందు కూడా ఇంకా ఏమన్నా డెప్త్ గా ఇన్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే షేర్ చేస్తాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరి గురించి మాట్లాడతామో తెలిస్తే కామెంట్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ప్రీవియస్ ఎపిసోడ్స్ సీజన్ చూడండి. ఓకే బాయ్.